హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. ఇవాళ వెదర్ అప్డేట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. గత 2 రోజులుగా చూస్తే తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు మీదుగా ఏర్పడిన కొమరిన్ అనే ద్రోణి కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 చోట్ల కూడా నిన్నటి నుంచి వర్షాలు కురిసే పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. అయితే హైదరాబాద్లో అయితే ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా భారీ వర్షం కురిసింది. ఇంకా చాలా చోట్లనేమో సిటీలోని హైదరాబాద్లో అయితే చాలా చోట్ల వాటర్ రోడ్లపై స్టాక్ అయినంత వర్షం అయితే కురుస్తుంది. అయితే ఇవాళ కూడా అటు తెలంగాణ ఇటు ఏపీలో కూడా వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని పలు జిల్లాలు అయితే వడగండ్ల వానలు కూడా కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈ వడగండ్ల వానకు సంబంధించిన అలర్ట్ కూడా వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో అయితే తెలపడం జరిగింది. అయితే ఈ నెల మొదటి వారం నుంచి ఎండలు బాగా మండిపోయాయి. మార్చి ప్రారంభంగానే కూడా వాతావరణంలో మార్పులు వచ్చి ఎండ తీవ్రంగా పెరిగింది. ఒక్కసారిగా జనం ఎండకి తీవ్ర ఉక్కపోతతో కాస్త అల్లాడే పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఎండలు కరెక్ట్గా పెరిగిన పరిస్థితుల్లోనేమో సడన్గా అకాల వర్షాలు అనేవి అటు ఏపీని ఇటు తెలంగాణని కూడా అకాల వర్షాలు అనేవి వచ్చాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణంలో కూడా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అంటే ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోయాయి. నిన్నటి నుంచి కంపేర్ చేస్తే నిన్న నైట్ కూడా చాలా చోట్ల భారీ వర్షాలు పడడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. పలు చోట్ల ఈదురుగాలులు కూడా వచ్చాయి. అది కొన్ని చోట్ల అయితే పిడుగులు కూడా పడిన పరిస్థితులు అయితే మనం చూసాం. అదేవిధంగా కొన్ని చోట్ల మెరుపులు ఉరుములతో కూడా భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా ఈ క్రమంలో అయితే గత 2 రోజులుగా మోస్తారుగా వర్షాలు కురువుగా మంగళవారం సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, అదేవిధంగా నిర్మల్, వికారాబాద్, సిద్దిపేటతో పాటు జిల్లాలో అయితే పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలో అయితే 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఇక భారత వాతావరణ శాఖ వెల్లడించిన తాజా అప్డేట్స్ ప్రకారం చూస్తే ఇవాళ అంటే బుధవారం కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా హైదరాబాద్లో అయితే బుధవారం ఉదయం నుండే పలు చోట్ల వర్షం పడుతుందని చెప్పేసి తెలిపారు. అదేవిధంగా మధ్యాహ్నం నుంచి కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా భారత వాతావరణ శాఖ అధికారులు ఒక అలర్ట్ అయితే జారీ చేశారు. అయితే మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా వాతావరణం పూర్తిగా చల్లబడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే నేడు గరిష్టంగా ఉష్ణోగ్రతల విషయానికి వస్తే 31 డిగ్రీ సెంటీగ్రేడ్ గాను, కనిష్ట ఉష్ణోగ్రత వచ్చేసి 21 డిగ్రీ సెంటీగ్రేడ్ గాను నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత వారం రోజులతో పోలిసి ఇది దాదాపుగా ఈ ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక కేవలం అంటే తెలంగాణలో ఇక్కడ హైదరాబాద్ వరకే కాకుండా ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలో కూడా వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో అయితే ఆకాశం అంతా మేఘావృతమే కనిపిస్తుంది. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇవాళ. అదేవిధంగా మెదక్, సిద్దిపేట, జనగామ జిల్లాల్లో ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిస్తాయని చెప్పేసి కూడా భారత వాతావరణ శాఖ అధికారులు ఒక అలర్ట్ అయితే జారీ చేశారు. ఇక ఖమ్మం, నల్గొండలో అయితే ఎండ తీవ్రత కొనసాగినప్పటికీ కూడా సాయంత్రం వరకు కూడా అక్కడ కూడా వాతావరణం చల్లగా మారే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న వెదర్ అప్డేట్ ఇది. మరిన్ని వెదర్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.